విశాఖపట్నం చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఘనంగా హనుమత వ్రతం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ వ్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృత సుగంధ జలాభిషేకం నిర్వహించి అనంతరం సింధూరం, చందనం, విభూతితో ప్రత్యేక అలంకరణ చేశారు. మరియు తులసి మాలలు, పూలమాలలు, వడమాలలతో అలంకరించారు. అనంతరం సింధూరార్చన, నాగవల్లి దళార్చన, పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, శంకర స్వామి తదితరులు నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక శ్రీ మారుతి భక్తి రంజని బృందం వారికి సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణం మొదలగు భక్తి గీతాలతో భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధురవాడ వాస్తవ్యులు మోహన్ రావు కుటుంబ సభ్యులు మరియు పిఎంపాలెం వాస్తవ్యులు పద్మావతి కుటుంబ సభ్యులు సౌజన్యంతో ఏర్పాటు చేసిన పులిహోర ప్రసాదం, వడలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నం పిఠాపురం కాలనీ వాస్తవ్యులు పార్వతీశం గారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో 120 మంది భక్తులకు, పేదలకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలికలుగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమద్వ్రత కార్యక్రమం ఘనంగా నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమాలు స్వామివారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం సింధూరం, అలాగే గంధం, అలాగే విభూతి మొదలగు సామాగ్రితో ప్రత్యేకంగా అలంకరణ చేసి తరువాత పూలమాలలు, తులసిమాలలు, అలాగే వడమాలలు, అనేకమైన స్వామివారికి సంబంధించిన మాలలు ధరించి ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు అలంకరణ చేయడం జరిగింది. తరువాత మంత్రపుష్పం, అలాగే ఈ కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో గాజువాక వాస్తవ్యులు మారుతి భక్తి రంజని వారిచే సుందరాకాండ పారాయణం, అలాగే భక్తి రంజని రాముని వారి పాటలు, అలాగే ఆంజనేయ స్వామి వారి పాటలతో గీతాలతో ఇక్కడ భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు, మా చంద్రపాలెం గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన మా ఆలయ అర్చకులు, అలాగే మా గ్రామ పెద్దలు, అలాగే మా గ్రామస్తులు, భక్తులకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకేనా? ఓం మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాదాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఎవరైతే ఎవరి నామాన్ని ఉచ్చరించిన మాత్రానే సంస్థ ఉన్న భావభయాలన్నీ కూడా హరింపబడతాయో, లౌకికమైన భయం వేరు, ఆధ్యాత్మిక భయం వేరు. మా పాపాలు చేసాం, ఈ పాపాలు అన్ని కూడాను ఎలాగరా నాయన ఆయన అదో భయం ఉంటే, లౌకికమైన భయం ఒకటి ఉంటుంది, ఎలాగ ఈ సంసారం నడపాలి, ఏమిటి చేయాలనేసి. ఈ రెండింటినీ కూడాను, ఈ రెండు భయాలు పోగొట్టేటువంటిది శ్రీరామనామస్మరణ. ఆ రామనామాన్ని పూర్తిగా పునరంకితం చేసుకున్నటువంటి వారే ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే సమస్తమైన భయాలు కూడా పోతాయి, భవభీతులన్నీ పోయి సమస్తమైన శుభాలు చేకూరుతాయి. అలాంటిది ఆ రాముల వారి ద్వారా సుందరాకాండలో ఉండి తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ అయ్యేషు ప్రథమేషు చారినా చరితాపది అనే ఒక్క శ్లోకం చదివినంత మాత్రాన్నే సుందరాకాండ పూర్తిగా పారాయణ చేసిన ఫలితం వేస్తాడు స్వామి, ఆ రాముల వారు వేస్తారు. కాబట్టి ఈరోజు హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకొని చంద్రంపాలెం జాతరగట్టుపై వెలసి ఉన్నటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారికి ఉదయాన్నే సుప్రభాత సేవతో పాటు స్వామివారికి ఏమో సుగంధ ద్రవ్య జలాభిషేకాలు, స్వామివారికి ఏమో నాగవల్లి దళార్చనలు, అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి అప్పాలు, వడలతోటి స్వామివారికి అలంకారాలు, తులసిమాల అలంకారాలు, వివిధ అలంకారాలతోటి స్వామివారికి ఈరోజు చక్కగా కూడా వేలాది మంది భక్తుల చేత అర్చనలు జరిగాయి. స్వామివారి తాలూకా శుభాలు అందరికీ లోక సమస్త శుక్రభవంతో ఈ గ్రామస్తులే కాక సమస్తమైనటువంటి భారతదేశం అంతా కూడాను ఈ శుభాలన్నీ కూడాను కలిగి అందరూ కూడాను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పరిఢిల్లు వెళ్ళాలని ఆ స్వామివారికి అనేక విధాలుగా
స్తోత్రాలు చేస్తూ ఈ రోజేమో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడాను వేదాశీర్వచనాలు చేశాం.